చేసుకోండి మేడం. కేవలం 4 కుటుంబాలు ప్లస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు శ్రీమంతులు అయ్యారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఎక్కడ కూడా శ్రీమంతులు కాలేదు. ఒక్కసారి మీరు ఈ రోజు మాట అనే ముందు మేము ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేసినటువంటి పాపానికి రూపాయలు ప్రతి విద్యా సంస్థలో 4,500 కోట్ల రూపాయలు అప్పుల భారం మోపితే మేము మొన్న వచ్చి వాళ్ళు ధర్నా చేసిన తర్వాత మేము ఉన్నది కాస్తో కూస్తో సద్రి అందరికి మీరు చేసినటువంటి అప్పుల్ని తలా ఇంత పంచుతున్నాం తప్పించి మేము కొత్తగా చేసినటువంటి ఏ తప్పు లేదు. ఈరోజు గ్రామీణ పంచాయతీ ఎలక్షన్లు జరగట్లేదు అంటున్నారు. పంచాయతీ ఎలక్షన్లకు 42% రిజర్వేషన్ తీసుకొని వచ్చి ప్రజల ముందుకు వెళ్ళాలి అని ప్రభుత్వం పూర్తిగా దృఢ నిశ్చయంతో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడితే మీరందరూ ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకొని బయటకు వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది, మోసం జరిగిందని కావాలని ఆ బిల్లు పాస్ కాకుండా మీరు బీజేపీలు ఇద్దరు కలిసి ఆడినటువంటి డ్రామాలో భాగస్వామ్యం ఈరోజు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగకుండా ఇబ్బంది పెట్టినటువంటి మీ 2 పార్టీలు మీ కడుపులో కసి, మీకు బీసీల మీద ప్రేమ లేదు, మీకు దళితుల మీద ప్రేమ లేదు, మొత్తానికి చూసుకుంటే తెలంగాణ ప్రజల మీద అక్కసు కసి ప్రేమ లేదు. తప్పుల్ని కూడా తప్పించుకోలేరు, చేసినటువంటి తప్పుల్ని తప్పించుకోలేరు, గుర్తుంచుకోండి మేడం. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఒక అరగంట కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అరగంట కూడా ఆన్సర్ చెప్పగలను. కానీ ఈ రోజు డిబేట్ మనది ఓట్ చోరీ గురించి మాట్లాడినారు కదా. మీరు బీజేపీకి ఎక్కడన్నా మీరు ఓట్ చోరీ విషయంలో ఒక్క నినాదం అన్న తీసుకుంటున్నారా? తప్పు అది. ఎందుకంటే మీరు అందులో భాగస్వామ్యం కదా. ఆ రోజు మీరు 23 లక్షల ఓట్లను తొలగించారు, మర్చిపోయి ఉంటారు. 2018 ఎన్నికల్లో 23 లక్షల ఓటర్లను తొలగించి ఇష్టం వచ్చినట్ల మీ చేతిలో అధికారం ఉన్నదని ఎన్నికలు జరుపుకొని 2018లో ఎన్నికలకు పోయి గెలిచినామని బెంబేలెత్తిరు. ముందుగానే మీకు 100 సీట్లు వస్తాయని ముందే తెలుసు. ఎట్లా తెలుసు అంటే 23 లక్షల ఓట్లనన్నింటిని తొలగించి ఈవెన్ మా ఇంట్లో కూడా 2 ఓట్లను తొలగించినటువంటి దురదృష్టమైనటువంటి ప్రజాస్వామ్యం ఆ రోజు మీరు పాలించింది. మీరొచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు మీరొచ్చి మాకు నీతులు చెప్తే మేము వింటామా? మీరు చేసినటువంటి తప్పులు తెలంగాణ ప్రజలకు తెలియదా? అందుకనే తీసుకొని పోయి ఏడ కూర్చోబెట్టాలని ఆడ కూర్చోబెట్టిరు. ఓకే సుమిత్ర గారు అదే అబద్ధాలను కొనసాగిస్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. కుటుంబ వ్యవహారము పార్టీలో విభేదాలు ఉండవా? మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ జగ్గారెడ్డి గారు కానీ ఈయన కొన్నాడు, రేవంత్ రెడ్డి గారు పిసిసి కొన్నారు, తర్వాత ముఖ్యమంత్రి పదవి కొన్నారని చెప్పింది. మరి అక్కడ దానికి సమాధానం చెప్పిండ్రా? అంతర్గత వ్యవహారాలను ముందరేసుకొని ప్రజాపాలన చేతగాక ప్రజా వంచక పాలన చేస్తూ ఇవాళ సమాధానం చెప్పలేక ఇట్లాంటి అంశాలు ముందరేసుకోవడం ఇంకొకటి లేదు. కవిత గారి మా అంతర్గత వ్యవహారం మేము చూసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మీకు సంబంధం లేని విషయం అది. ఇంకొకటి గ్యారంటీ కార్డ్ పేరుతో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేస్తున్న మోసం ఏంటి, ఎన్ని డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్. ఆన్సర్ గారు ఒక్కసారి అడగండి, నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పమనండి. 43 ఓట్ల గురించి మాట్లాడారు కదా, దానికి ఆన్సర్ చెప్పమనండి. ఆల్రెడీ ఈసీ డిక్లేర్ చేసింది ఆ 43 ఓట్లు ఇప్పుడు చేర్చినవి కాదు, 2023 కన్నా ముందు అని చెప్పారు. దాని గురించి అడగండి. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను, ఆవిడ అడిగిన మళ్ళీ రిపీట్ చేద్దాం చెప్పండి. పార్లమెంట్ కూడా లెక్కలు చెప్పింది కదా, అబద్ధాలు మానరా? పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు తెలంగాణకు శాతం ఎంత, అప్పులు ఎంత అంటే పార్లమెంట్ లెక్కలు చెప్పిన తర్వాత అదే 8.5 కోట్లు అంటారు, 8.5 లక్షల కోట్లు అంటారు. అసెంబ్లీలో హరీష్ రావు గారు లెక్కలు చెప్పిన తర్వాత అదే 8.5 లక్షల కోట్లు అంటారు. ఏ స్థానంలో అప్పుల్లో మనం ఉన్నాం తెలియదా? మీద నుంచి మనం కాదు, కింది నుంచి మీరు అడిగిన ప్రశ్న ఏంటి, దాని సమాధానం చెప్తుంది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, విద్యా సంస్థల నిర్మాణం జరిగింది, జిల్లా నిర్మాణం జరిగింది, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం జరిగింది, పల్లెకు రోడ్ల నిర్మాణం జరిగింది. ప్యాచ్ రోడ్ల మీద అతివృష్టితోని రోడ్ల మీద గుంతలు పడితే ప్యాచ్ వేసే దిక్కులేదు ఈ కాంగ్రెస్ పాలనలో. ఏం చేస్తున్నారండి పాలన? ఎంతసేపు గతాన్ని ముందరేసి అబద్ధాలు ప్రచారం చేసి ఎంతకాలం, 2 సంవత్సరాలైంది గతం. సరే మమ్మల్ని ఓడించిండ్రు, మీకు పాలన చెప్పిండ్రు, మీరేం చేయగలిగినరు?
ఎక్కడ పాలన, ఎక్కడ పాలన, ఏది మీ పాలన, ఏ వర్గానికి ఇంతవరకు మన శాసనం మీరు ఉండాలి. 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదా? ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటారు. 1,63,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటారు. ఎంత అబద్ధం అండి! కాంగ్రెస్ అంటేనే అబద్ధము. రాహుల్ గాంధీ గారు చెప్పేదేంటి, ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ చేస్తున్నదేంటి? ప్రజలు ఎడ్డిగుడ్డి ప్రజలు కాదు, సోయితోనున్న తెలంగాణ ప్రజలు నమ్మించిండ్రు, మోసగించిండ్రు. మహిళల్ని ముఖ్యంగా ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 వేలేస్తామని పెద్ద అబద్ధం. జనాభాలో సగమైనటువంటి మహిళను మోసగించిండ్రు. చెప్పిండ్రు కదండి బతుకమ్మ చీరలు ఇస్తామని. ఏదండి బతుకమ్మ చీరలు ఏవి? ఓపిక పట్టు అని మీరే సుజాత గారు చెప్పిర్రు కదండి. మీకు రాకపోతే ఏడుస్తారు, సాటి మహిళలకు రాకపోతే ప్రశ్నించరా? మీ ప్రభుత్వం అని మీరు మౌనంగా ఊరుకుంటారా? మహిళల పక్షాన మీరు మాట్లాడాలి కదా. బతుకమ్మ చీరలు ఇచ్చి మహిళలకు ఇస్తామన్నా చీరలన్నా దిక్కున్నాయా? అతిగతి ఉన్నదా? ఒక్క వర్గాన్ని కాదు కదా, కేవలం చీరలే ఇవ్వలేకపోతున్నారు. రంజాన్ తోఫాలు ఇవ్వలేదు, క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వలేదు, బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. పండగల్ని పండగలాగా చేయరు. అసలు పండగ చేసుకునే వాతావరణం ఉంటే కదా తెలంగాణలో. గోడుమంటున్నారు రైతన్నలు ఇవాళ యూరియా కేంద్రాల చుట్టూ. మరి ఒక్కొక్క ధర్నా చౌకు లాగా ప్రతి యూరియా కేంద్రం, ప్రతి రైతు వ్యవసాయ సహకార కేంద్రము, అలాగే రైతు వేదిక, పోలీస్ స్టేషన్లు నిన్నటిదాకా చూడలేరా? ఎన్నికలకు పోయే దమ్ము ధైర్యం లేక ఈ 42% ముందటేసుకొని కాలయాపన చేయడమే తప్ప చేసింది ఏమీ లేదు. ఇప్పట్లో ఎన్నికలకు పోదు. ఈ కోర్టుల చుట్టూ తిరగడం ఇదంతా బీసీలకు ఏదో మేలు చేస్తామని కాదండి. ఈ కోర్టు కాగానే ఆ కోర్టు మేం మోసం చేయలేదు, మోసం చేసింది కాంగ్రెస్. బీసీలను అన్ని వర్గాల ప్రజల్ని మోసగించినట్టు బీసీలను కూడా మరొక్కసారి మోసగించింది కాంగ్రెస్సే. అదే విధానంతో మీనమేషాలు లెక్కిస్తూ ఏది పార్లమెంట్ లో మీ పార్లమెంట్ ప్రతినిధి బృందం మీ ఇండియా పార్టీ కూటమి ఎప్పుడన్నా ఈ చర్చ చేసిందా? ఎప్పుడన్నా ఈ డిమాండ్ ముందర పెట్టుకున్నదా? మీరు మరి రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చున్నారా మీ ధర్నాలో? సోనియా గాంధీ గారు వచ్చి కూర్చున్నారా? ఏది మీ చిత్తశుద్ధి? ప్రజలకు అర్థమైతలేదా? బీసీలకు అర్థమైతలేదా? ఇవాళ ఎన్నికలకు సుమిత్ర గారు పాలనా వ్యవస్థను సుమిత్ర గారు ఒక్క నిమిషం. కాళ సుజాత గారు, ఎన్నికలకు పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు మీకు. 42% రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుంటున్నారు. సో ఏం చెప్తారు? సుమిత్ర గారు ఆరోపిస్తున్నారు. ఎవరిని అన్నీ అడిగారండి? మిమ్మల్ని సుజాత గారు. ఎన్నికలకు పోయే దమ్ము ధైర్యం లేదా? 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో నిలబడి ఉన్నాం సుప్రీం కోర్టులో. నిన్న మా వాళ్ళు వెళ్ళి దాఖలు చేశారు పిటిషన్ ని. సో మేడం గారు మాట్లాడేటటువంటి మాటలకి ఇంటర్నల్ గా ఒకటి, ఎక్స్టర్నల్ గా ఒకటి అని ఇందాకనే చెప్పాను. మరి మీరు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే 32% 23% గతంలో ఎందుకు కుదిచ్చారు? ఎందుకు కనీసం గతంలో ఇచ్చిన? మేడం మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. నా వాయిస్ వినబడుతుంది యాంకర్ గారు? ఓకే నేనేమంటున్నా అంటే 32% 23% కుదించి మీరు ఎన్నికలకు పోయినటువంటి విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోయి అయ్యో మళ్ళీ మధ్యలో మాట్లాడతారు. ఒక నిమిషం ఒకసారి దిలీప్ గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఉన్నారు. దిలీప్ గారు నమస్తే శ్రీనివాస్ గారు. సారీ, ఎట్లా చూస్తారండి? ఓట్ చోరు ఓటు అయింది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి